ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మనతో ఉన్నారు. పుష్పలీల గారు, ఎందుకని ప్రభుత్వం ఇంతగా బెంకంగా వ్యవహరిస్తుంది? ఒక ప్రతిపక్ష నాయకుడు, మరొక వైపున బలమైనటువంటి చరిష్మా కలిగినటువంటి నాయకుడు, ఇద్దరు కూడా ప్రజల్లో నుండి వచ్చినటువంటి నాయకులు అంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నప్పటికీ కూడా స్పందించినటువంటి ఒంటెత్తు పోకడలు ఎందుకు పోతుంది? అసలు స్పందించలేదు అనడానికి అసలు ఆస్కారమే లేదండి. స్పందించారు కాబట్టి గతంలో కంటే కూడా వెంటనే అవినీతి కళామెడి ఇప్పుడే మీరే చూశారు న్యూస్ లో మంత్రి గారు ఏం చెప్పారు అంటే కేంద్రం నుంచి వచ్చేదానికి కూడా అసలు లేట్ అవుతుందేమో, కానీ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎంతవరకు ఇవ్వాలన్నది వాళ్ళు అక్కడి నుంచి రాకపోయినా సరే ఇక్కడ ప్రకటించడం జరిగింది. అలాగే 6,000 రూపాయలు ఇచ్చామన్నారు, అది సరిపోవట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఉన్న పరంగా ఇది 10,000 రూపాయలు వీరు ఏదైతే డిమాండ్ చేశారో అది ఇవ్వమనడంలో రైతుల పరంగా పక్షపాతంగా ప్రభుత్వం చెప్తోంది, ఎకరాకి 10,000 ఇవ్వమని తెలుగుదేశం అధినేత. సరే అండి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు అడగడంలో తప్పు లేదు. మేము ఇవ్వడంలో ఉండే దాంట్లో ప్రభుత్వ పరంగా మేము ఇవ్వాల్సింది. కానీ అది ఇవ్వడంలో రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ నుంచి ఎంత ఇవ్వగలమో అంత ఇస్తూనే, రెండోది అక్కడికి వెళ్లి కేంద్రానికి సంబంధించినంత వరకు కూడా ఆ నిధులు తీసుకురావడంలో కొంత టైం పడుతుందని ముఖ్యమంత్రిగా చేసిన గొంతుతో ఈ రోజు ఇప్పుడు కలిపి చివరికి ప్రభుత్వానికి రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయండి ఇందులో. ఇప్పుడు అందరికీ రైతుల మీద ప్రేమ వచ్చిందండి. రైతుల మీద ప్రేమ కాదండి, ఇదంతా కూడా ఎలక్షన్స్ రాకముందు స్టంట్ లో ఎవరికి విధానాన్ని వాళ్ళ లెవెల్లో ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. నువ్వు ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ లో పార్ట్ గాని జగన్ గారు ఇప్పుడు చూసారా ఈ రోజు టీవీలో ఎంతో ఊహించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తనది ఎంతో వస్తుందని. ఒక స్టూడియోలో తప్ప, ఒక ఛానల్లో తప్ప మిగతా ఎక్కడ ఆయన న్యూస్ కవరేజ్ లేదు. ఎందుకంటే జగన్ గారు ఆల్రెడీ ఆ కవరేజ్ కాకుండా ఆయన ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరు చేసేది ఏదంతా కూడా ఇద్దరు కూడా ఒకే అంశాన్ని తీసుకొని లేవనెత్తడానికి ప్రధానమైన కారణం, ఒకరికేమో ముఖ్యమంత్రి కావాలని విత్ ఇన్ ద పార్టీలోనే ఒక అతను మాకు మొన్నటి వరకు ఉండి చేసిన వ్యక్తి ఇప్పుడు బయట పార్టీ పెట్టక ముందు ఈ రకమైన సీటు కోసం, ముఖ్యమంత్రి సీటు కోసమే చేస్తున్నానని. అంతకుముందేమో ఓదార్పు యాత్ర అని చెప్పాడు ఆయన. ఓదార్పు యాత్ర కేవలం పరామర్శించడానికి ఇప్పుడు రాజకీయ యాత్రగా మార్చుకున్నాడు. అంటే ఇంత గ్యాప్ లోనే అది ఎలా మారిపోయింది, ఎందుకు మారిపోయిందని ప్రజలకు అందరూ కూడా తెలుసు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు తను కేంద్రంలో సంబంధించిన ఒక గొప్ప వ్యక్తిగా ఎంతో లాబింగ్ కలిసి ఎంతో మందిని ఒప్పించే స్థాయి ఉన్న అతనికి ఈ రోజు సడన్ గా మరి కలామినిటీస్ ఎన్ని వచ్చాయి? 5 సార్లు వచ్చాయి. 5 సార్లు సంబంధించి రాష్ట్ర బడ్జెట్ లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన అతనికి తెలుసు కదండి ఎంత ఇవ్వచ్చు, ఎలా ఇవ్వాలి. పరిమితులకు మించి ఎవరు ఇవ్వలేదు. ఒకవేళ ఇవ్వమని మీరు డిమాండ్ చేయడంలో తప్పలేదు. కానీ ఈ దీక్షని ఈ రకంగా చేసి అనవసరంగా అశాంతి, ఒక పక్కనేమో తెలంగాణ అజిటేషన్ దగ్గర అప్పుడు ఎప్పుడైతే తెలంగాణ విషయంలో పిల్లలకు సంబంధించి చనిపోతూ ఉంటే ఈయన వెళ్ళి అక్కడ బాబులు ఇష్యూని తీసుకున్నారు. ఈ రోజు తెలంగాణ సంబంధించిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాబోతుంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో అలాగే ఎట్లా పార్టీకి మరి ముందు పోయే పరిస్థితి ఏది లేదు కాబట్టి రైతుల సమస్య ఏదో వచ్చి అంటారు చూడండి, రాజకీయ నాయకులకు ఏదైనా సమస్య వస్తేనే వాళ్ళకు పండగలాగా ఉంటుంది అన్నట్టుగా ఈ పండుగలాగా దీన్ని ఇది పెట్టుకుని ఈ రోజు చక్కగా ఒక రైతుల యొక్క పక్షపాతిగా ఇప్పుడు చూసుకోవడానికి ఈయన ఒక ప్లాన్ వేశారు. కాబట్టి ఇదంతా ఎంత చేసినా మేము మాత్రం చేసే దాంట్లో పక్షపాతం మాకేం లేదండి. రైతు ప్రభుత్వంగానే అక్కడ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ఇక్కడున్న మొన్నటి వరకు రాజశేఖర రెడ్డి గారు పథకాలే అని కూడా ఏ చేసినా మేము టోటల్ రైతు పక్షపాతమే. కోడెల గారు, దీంతో మీరు ఏకీభవిస్తారు? ఈ రోజున రైతుల పక్షపాతంతో ప్రభుత్వం అంటే ప్రతిపక్షాల పదవుల కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. వారు చెప్పిన దాంతో ఏకీభవించాలా నేను? ఎందుకంటే తెలిసినోడు మాట్లాడితే బాగానే ఉంటుంది, తెలియనోడు మాట్లాడితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి తుఫాన్లు కానీ, జరిగిన నష్టం కానీ ఇప్పుడు గత చరిత్రలో ఇప్పుడు లేనంత నష్టం జరిగింది. తెలంగాణ అని లేదు, రాయలసీమ అని లేదు, కోస్తా జిల్లాలని లేదు, మొత్తం నష్టపోయి 20 జిల్లాలు నష్టపోయారు. అదే రకంగా దాదాపు 50 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు, వేసిన పంటలు మొత్తం అన్నమాట. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పుడు తుఫాన్ రావడం సహజంగా వస్తూ ఉంటాయి, పంటలు నష్టపోవడం కూడా సహజమే. కానీ అన్ని పంటలు మొత్తం వరి లేదు, పత్తి లేదు, మిర్చి లేదు, శనగ లేదు, చెరుకు లేదు, ఆ రకంగా అన్ని మొత్తం కూడా నష్టపోయిన పరిస్థితుల్లో దీన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. దేనికంటే వ్యాపారవేత్తలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ నష్టపోతే ఎంత నష్టపోయారని లెక్కేసి దాని ప్రకారం ఇస్తుంటుంది నష్టపరిహారం. కానీ వాళ్ళు నిలబెట్టడానికి ప్రభుత్వం ఎప్పుడు చేస్తున్నట్టు తంతు ఆ రకంగానే మనం కోరుతున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రుల సబ్ కమిటీ వేసింది. ఏమిటి నష్టాలు ఎట్ట చేయాలి, వీటికి ఏ రకం చేస్తే రైతులు నిలబడతారని ఒక కమిటీ వేసింది. వాళ్ళ సిఫార్సులు ఒక పక్కన ఉన్నాయి. అదేవిధంగా జ్యోతి ఘోష్ కమిషన్ వేస్తే వాళ్ళ రిపోర్టులు ఒక పక్కన ఉన్నాయి. స్వామినాథన్ ఈరోజు దేశంలో వ్యవసాయానికి ముఖ్యంగా సలహాలు సూచనలు ఇవ్వగలిగినటువంటి మేధావి వ్యవసాయవేత్త స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఒక పక్కన ఉంది. వాళ్ళు ఏదైతే సిఫార్సులు చేశారో ఆ సిఫార్సులకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళ నష్టపరిహారం రైతుకి ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. అంటే సమయం ఏంటంటే ఎప్పుడైతే నష్టం జరిగిన తర్వాత
ఇంతవరకు సరిగా ఎంతమంది రైతులు నష్టపోయారు, ఎన్ని ఎకరాలు నష్టపోయినాయి, లేకపోతే ఏ పంటలు ఎంతవరకు నష్టపోయినాయి అంచనా వేయడానికి ఏ పేర్లు కూడా ఇంతవరకు ఫీల్డ్ స్థాయిలో అధికారులు వెళ్ళలేదు. ఒకటి అందుట్లో సొంత రైతులు ఎంతమంది ఉన్నారు, సొంత భూమి ఉన్న వాళ్ళు, కౌలు రైతులు ఎంతమంది అంచనా లేదు ఇప్పటికీ. అదేవిధంగా ఒక ప్యాకేజీ ప్రకటించారంటున్నారు. ఓకే, ప్యాకేజీ ప్రకటించారు, కానీ ప్యాకేజీ ప్రకటించినటువంటి మరో నిమిషమే మేము ఎంతకంటే ఇచ్చేది లేదు, చేయదలుచుకుంది చేసాం, మీ ఇష్టం వచ్చిన చెప్పకపోండి అని మాట్లాడటం ముఖ్యమంత్రి తగునా అసలు? ఇది వాస్తవం. ఎప్పుడు కూడా నష్టాలు నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కదా, కాసేపు బాగు ఉండు, తొందర ఎందుకు మీరు కూడా మాట్లాడుతారు. కానీ ఇప్పుడు గతంలో ఎక్కువ అంటే గతంలో కూలీ రేట్లు ఎట్లా ఉన్నాయి, చాకరీ ఎట్లా ఉంది, లేకపోతే ఆ రోజు రూపాయి విలువ ఎట్లా ఉంది, అన్ని లెక్కేసుకున్నప్పుడు దాని తగ్గట్టుకు ఇచ్చారని ఒకటి ఆలోచించాలి. ప్రభుత్వం ఏం చెప్తోంది, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనంత బడ్జెట్ 1,13,000 కోట్ల రూపాయలు మేము పెట్టామని చెప్పి అంటున్నప్పుడు ఆ బడ్జెట్ తగ్గట్టుగా ఏదో నష్టం జరిగిన దానికి ఇవ్వడానికి అవసరం ఉందా లేదా అని అడుగుతున్నారు. అదేవిధంగా ప్యాకేజ్ ఇచ్చారు. ప్యాకేజీలో మీరు చూస్తే ఫస్ట్ పాయింట్ ఏమిటంటే వాళ్ళు బ్రహ్మాండంలో అనుకుంటున్నారు, ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు బ్రహ్మాండంగా అనిపిస్తుంది. నేను చెప్తానండి, ప్యాకేజీలో అసలు నష్టపరిహారం ఇచ్చేది నష్టపోయిన జిల్లాను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. మొత్తం 20 జిల్లాలని ఏ జిల్లాను మీరు ప్రాతిపదికగా తీసుకున్నారని చెప్పలా. ఏ జిల్లాలకు ఇస్తారు, ఏ జిల్లాలకు ఎగ్గొడతారు అనేది ఒక అనుమానం. రెండోది కౌలు రైతులకి మేము సహాయం చేస్తామని ఒక ప్యాకేజీ కౌలు రైతుల గురించి మాట్లాడలేదు అసలు. మూడోది ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ అంటున్నారు. ఈ పెట్టుబడి రాయితీలు ఇచ్చేది దాదాపు ఈ సంవత్సరం 6 తుఫాన్లు వచ్చినాయి వరుసనే. మార్చి నుంచి ఏప్రిల్ నుంచి ఖరీఫ్ మొదలైన తర్వాత కూడా 5-6 తుఫాన్లు వరుసలు వచ్చినాయి. ఒకదాని మీద ఒకటి మూలుగైన మీద తాటిగా పడ్డట్టుగా. రేపు పంట చేతికి వస్తుందన్న పరిస్థితుల్లో తుఫాను వచ్చి మొత్తం లాక్కుని పోయే పరిస్థితుల్లో పెట్టుబడి రాయితీ ఇన్పుట్ సబ్సిడీ అనేది ఎవరికి ఇవ్వాలండి? మొత్తం ఈ 6 తుఫాన్లు నష్టం పోయిన రైతులకు ఇవ్వాల్సినట్లయితే ఇన్పుట్ సబ్సిడీ ఎవరికి ఇస్తున్నారు? ఈ డిసెంబర్ లో ఈ 4 రోజుల వర్షాల గురించి నష్టపోయిన వాళ్ళకే ఇస్తున్నారు. అంతకుముందు నష్టపోయిన వాళ్ళ గురించి మాట్లాడలేదు అసలు, ఇవ్వని చెప్పంటున్నారు. ఆ రంగం కొన్ని 100 కోట్ల వాళ్ళు చేసేసుకుంటున్నారు. అదేవిధంగా రైతులు పండించిన ధాన్యాన్ని మీరు ఎంతైనా ఈవెంట్ తీసుకుని కొంటామంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు క్షేత్రస్థాయిలో వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఒక కేంద్రంలో కూడా రైతు దగ్గర నుంచి రైతు ధాన్యం కొనే పరిస్థితి లేదు. పైగా రంగువారిని మొలకెత్తిని చెప్పి ధాన్యం అంటున్నారు. మేము 10% కంటే మేము కొనమని చెప్పి ఎఫ్సీఐ చెప్తుంది. ఎఫ్సీఐ 7%. మీరు మాట్లాడిన సేపు ఉన్నాను తల్లి మాట్లాడి 7%కి మించి మేము కొనమని ఎఫ్సీఐ అంటున్నారు. 10% వరకు కొంటామని కేంద్రం అంటుంది. ఎఫ్సీఐ మీరు ఎంత కొన్నా కూడా ఇదొక విషవాలయలాగా రైతులు ఎఫ్సీఐ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మిల్లర్లు అందరూ కలిసి వీడికి ఇచ్చే రాయితీలు కూడా రాకుండా వాడికి ఎటు కాకుండా మన గోడ దెబ్బ చెంప దెబ్బ 2 తగిలేటట్టుగా చేస్తడం కూడా రైతు ఇచ్చే రాయితీలు కూడా రైతుకు అందడం లేదు. ఇది వాస్తవం తీసుకోవాల్సిన అవసరం. దీనికోసం దీనివల్లనే చంద్రబాబు గారు ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఏ ఒక్క విషయాన్ని కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకోకుండా ఒక పక్కన అడ్మినిస్ట్రేషన్ మీద పట్టలేదు, రెండో పక్కన ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు ఆచరణ సాధ్యం కానటువంటి ఉన్నదన్నదే కౌడల్ గారు. వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేసినారు, మంత్రులుగా చేసినారు. ఇప్పుడు నాకు అన్నారు తెలిసి ఉన్న వాళ్ళతో మాట్లాడాలి, తెలియదు. మీరు నాతో మాట్లాడమంటే మాకు తెలిసినారు, చదువుకోవడం కాదు, వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళ మీరు కూడా గ్రామీణ నుంచి వచ్చిన వాళ్ళ మధ్య మా కంటి కష్టాలని తెలుసుకున్నాం. మీరు అలా మాట్లాడితే కరెక్ట్ కదన్నా. చాలాసార్లు మీరు అలా మాట్లాడారు, దయచేసి అలా మాట్లాడకండి. రెండోది ఇప్పుడు వినండి, ఇప్పుడు మీరు మాట్లాడితే ప్రజలు వింటున్నారు, నేను మాట్లాడితే ప్రజలు వింటున్నారు. ఫస్ట్ మీరు మాట్లాడే నేను బ్రహ్మాండం నేను ఎక్కడ అనట్లేదు. మీరు 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 ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు సంబంధించినంత వరకు వ్యవసాయానికి ఒక్క నిమిషం అండి సాయి గారు. ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఇచ్చేది సరిపోదు, ఇప్పటికిప్పుడు ప్రకటించమన్నారు. ఏమండి ఇప్పటి వరకు ఎన్నో జాతీయ విపత్తులుగా వచ్చినవి. వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఎక్స్పీరియన్సే గానీ కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఎంత టైం తీసుకుంటున్నదో వాళ్ళకి తెలియదండి. రాష్ట్ర బడ్జెట్ లో ఉన్న దాంట్లో ఎంత ఇవ్వగలుగుతారు
ఇవ్వగలుగుతుంది అంత ఇవ్వగలుగుతారు. నిజం కూడా వివిధ శాఖలకు అన్ని కేటాయించాలి. బడ్జెట్ అంటే ఒక వ్యవసాయానికి ఇవ్వాలనుకుంటే మరి మీ హయాంలో వ్యవసాయం సంబంధించి మీరు ఎంత ఇచ్చారు? హైటెక్ విధానాలు మీ హయామే, ఇప్పుడు నేను కాదు కదా, ఇప్పుడు కాదు కాబట్టి అప్పుడు తక్కువ ఇచ్చాను కదా. లేదండి, అప్పుడు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇలాంటి విపత్తులు వచ్చాయి. ఎందుకు అంటారా? 9 ఏళ్ళు అంటే ఒక రోజు 2 రోజులు ఏం కాదు కదండి. వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఆలోచన వచ్చినప్పుడు, ఒక ప్రతిపక్షంగా మీరు ఉన్నప్పుడు మంచి సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన స్టేజ్ లో అంటే సెంట్రల్ లో కూడా మీకు పట్టు ఉంది. మీరు ఎంతన్నా ఏ వ్యవసాయ శాఖతో మంత్రితోనన్నా పోయి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ కూర్చొని రాష్ట్రానికి సంబంధించినంత వరకు చాలా వరకు ఆ రోజు ఏం అడగకుండా ఇప్పుడు 4 సార్లు 5 దెబ్బ మీద దెబ్బ పడిన దానికి ప్రభుత్వానికి మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఉన్న దానికంటే బెటర్ గా వాళ్ళు ఇచ్చినప్పుడు అసలు మీరు ఏమీ స్పందించలేదు. ఎప్పుడు స్పందించండి అంటే ఎవరు దీని గురించి హర్షిస్తారు చెప్పండి? రైతులకు సంబంధించినంత వరకు ఈ రోజున చంద్రబాబు దీక్ష తర్వాత వచ్చినటువంటి స్పందన, భారీ ఎత్తున జనాలు ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి. రెండో పక్కన ఇదే విధంగా రైతుల కోసం పోరాటం అని చెప్పి విజయవాడ వేదికగా సభ జరుగుతుంటే జగన్ కి పెద్ద ఎత్తున తరలి వస్తుంది. ఇదంతా చూస్తుంటే రైతాంగంలో కాంగ్రెస్ అనేటువంటిది ప్రభుత్వం కావచ్చు పార్టీగా విఫలమయ్యి వేరే వాళ్ళకిద్దరికి ఛాన్స్ దొరకలేదండి. వాళ్ళకు ఛాన్సే లేదు. ఎందుకంటే రైతుకు సంబంధించినంత వరకు ఉచిత విద్యుత్ మీద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సంతకాలు పెట్టడం కానీ, రైతుకు సంబంధించిన వరకు అన్ని మారాడు కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి సీట్ కావాలట. వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పార్టీని గురించి విమర్శించలేదు, సోనియా గాంధీని విమర్శించలేదు. కాంగ్రెస్ పార్టీ నా కన్న తల్లి అన్నారు. అలాంటి వ్యక్తి ఈ రోజు మా నాన్నగారు ఉంటేనే పార్టీ ఉంది, సోనియా గాంధీ ఎవరు అన్న ఆయన గురించి మాట్లాడడానికి రైతాంగానికి ఎంపీగా ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందు కూడా పనిచేశారండి. ఆయన కూడా మరి వ్యవసాయ కుటుంబానికి చెందిన వాళ్ళ నాన్న చేసిన దాన్ని ఫాలో చేసుకుని కేంద్రంలో ఆయన ఎన్ని నిధులు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు చెప్పండి? ఆయన కూడా అంటే ఈ రోజున ఆయనకి మద్దతుగా మీ పార్టీకి చెందినటువంటి 20 మంది వరకు ఎమ్మెల్యేలు వెళ్లి అదే సభలో పాల్గొని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శలు గుప్పించారంటే ప్రభుత్వం మీద ప్రభుత్వం చేతకానితనాన్ని ఏదన్నా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి కూడా ప్రజలకు ఆదరణ ఉందండి. సోనియా గాంధీ గారి మీద ఎవరు చేయలేదన్న నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఇప్పటికీ ఉంది. వీళ్ళు ఎన్ని చేసినా, ఎవరికి ఎంత చేసినా, ఇప్పుడు చూడండి మొన్నటి తరగా ఓదార్పు అన్న అతనికి ముఖ్యమంత్రి కావాలి, అతనికి కూడా ఏదైనా కావాలి అనుకుంటే దానికి మళ్ళీ రైతుల సమస్య గుర్తుకొచ్చింది. ఇప్పుడు జనాలకు సంబంధించినంత వరకు ఎవరు ఏం చేస్తున్నారు అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం తప్ప నిజంగా సమస్యల పరిష్కారానికి వీళ్ళు ఎంతకు ముందు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు. రైతులకు సంబంధించినంత వరకు 6,000 రూపాయలు ఇక్కడ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. మంత్రులు కూడా నిన్న మొన్నటి దాకా వీళ్ళు ఏమన్నారు, మంత్రులు వచ్చి మాట్లాడాలన్నారు. ఇప్పుడు స్వయంగా మంత్రులు వెళ్లి బాబు మీరు విరమించండి, మీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మీరు విరమించుకుంటే బాగుంటుంది, వాళ్ళందరం కలిసి ప్రయత్నం చేద్దాం, కేంద్రం మీద ఒత్తిడి చేస్తాం, మీరు రండి అని మంత్రులు వెళ్తే నేను లేదు నాకు ఇప్పుడే అనౌన్స్మెంట్ కావాలి, సెంట్రల్ నుంచి కావాలంటే మరి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నప్పుడు ఆయన ఎందుకు ధర్నాలు చేయలేదు? ఎందుకు రైతుల సమస్యలు మీద కాకుండా ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా ద్వారానే ప్రజలను అట్రాక్ట్ చేసుకోవడం అనే దానికి ఒక బలహీనతను ఎన్కాష్ చేసుకోవడం అన్నట్లు సిద్ధాస్తులు. రైతాంగానికి సంబంధించి నేను మిమ్మల్ని ఒకటే సూటిగా అడుగుతున్నా. ఓ పక్కన చంద్రబాబు యాత్రకి లేదా ఈ రోజు జగన్ కి కూడా అంత భారీ ఎత్తున రావడం అన్నటువంటిది రైతాంగంలో ఉన్న ఆగ్రహానికి సాక్ష్యం అంటారా, లేదంటే కనుక ఎవరి రాజకీయ పద్ధతులు వాళ్ళకు ఉన్నాయంటారు? తప్పకుండా రాష్ట్రంలో రైతులు రగిలిపోతున్నారు, సర్వనాశనం అయిపోయారు. పెట్టిన పెట్టుబడి పోయి, సంవత్సరమైన విలువైన కాలం పోయి, పంట పోయి, పంటినటువంటి కాస్త కూస్త మిగిలితే కొనేవాడు లేక, పోయిన సంవత్సరం ధాన్యమే ఇవాళ 15 లక్షల మెట్రిక్ టన్నులు రైతుల దగ్గర ఉండి కొనేవాడు లేక బాధపడే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఏరు పెట్టినా కూడా జగన్ విషయం మీరు ఆలోచించండి. జగన్ ఏ ఎజెండాతో కూర్చున్నాడు? 2 రోజులు నిరాహార దీక్ష అన్నాడు. ఇది మొక్కుబడి చేసినట్టు కనిపిస్తూ ఉంది. పైగా ఇది మా డిమాండ్లు, ప్రభుత్వం ఇది చేయాలా, మేము దీక్ష కూర్చునే ముందు ఇది చేస్తే మేము దీక్ష చేయం, ఆ నెరవేర్చిన డిమాండ్లు ఏమిటో చెప్పలేదు ఆయన. సో దానివల్ల స్పష్టత లేకపోయింది. పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన రోసే గారు అన్నాడు జగన్ నిరాహార దీక్ష చేయడం సమంజసమే, మా ఎమ్మెల్యేలు పోవడం కూడా సమంజసమే, చంద్రబాబు గారు నిరాహార దీక్ష చేయడం కూడా సమంజసమే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్యాకేజీ కూడా సమంజసమే. అంటే సమంజసం కానిదేదో నాకు అర్థం కాలేదు అసలు. ఇప్పుడు అన్ని సమంజసం అయితే ఎందుకు చేయాల్సి వచ్చింది? అలాగే పుష్పలీల గారు చెప్పారు, మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు గారు మరి ఈ నష్టం జరిగిన దాని మీద సూచనలు ఇవ్వచ్చని. అడిగితే కదండి
మొన్ననే అసెంబ్లీ ముగిసింది. అసెంబ్లీలో దీని మీద విపులంగా చర్చ చేయాలా, విపులంగా మాట్లాడాలా, విపులంగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా గెంటేసారు గట్టి. దాని గురించి విపులంగా మాట్లాడాలంటే అందరూ గెంటేసారు. అన్ని రాజకీయ పక్షాలను కూడా ఎత్తిపడేసి బయట వాళ్ళు సభను జరుపుకొని ఇదే చేయగలిగదని చెప్పారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇంత విపత్తు జరిగినప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అయినా సరే ముందు అఖిల పక్షాన్ని పిలిచాయా, ఏం జరిగింది, అధికారులు ఇది జరిగిన నష్టం ఇది, ఈ పరిస్థితులు ఇవి, ఎకరాల నష్టం